నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రధాని మోడీ ఆందోళన. డిజిటల్ మోసాల కట్టడికి సమన్వయంతో పనిచేయాలని ఆల్ ఇండియా డీజీపీ సదస్సులో పిలుపు. చరిత్ర పుస్తకాల్లో సంఘ సంస్కర్తలకు స్థానం లేకుండా పోయింది. రాజా మహేంద్ర ప్రతాప్ 138వ జయంతి సభలో ఉపరాష్ట్రపతి ఆవేదన. రాజమండ్రి నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం. సామాన్యులకు అందుబాటులో టికెట్లు ఉండాలన్న మంత్రి దుర్గేష్. మాతృభాషతోనే మెదడు పదును, తెలుగు భాషను కాపాడుకుందామంటూ మాజీ సీజేఐ ఎన్వి రమణ పిలుపు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. భువనేశ్వర్ లో జరిగిన 59వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సదస్సుకు దాదాపు 250 మంది పోలీసు ఉన్నతాధికారులు, 750 మందికి పైగా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. దేశంలోని చరిత్ర పుస్తకాల్లో జాతి నాయకులకు స్థానం లేకుండా పోయిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త రాజా మహేంద్ర ప్రతాప్ 138వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన సభల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలను చేసిన అనేక మంది మహానుభావుల ప్రస్తావన మన చరిత్ర పుస్తకాల్లో లోపించడం దురదృష్టకరమని, ఇది దేశ పౌరుల మనస్సాక్షికి బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. మన దేశ స్వాతంత్రానికి పునాది రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ వంటి వారి అత్యున్నత త్యాగాల మీద నిర్మించబడిందని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్ర ప్రతాప్ గొప్ప దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడని, జాతీయవాది అని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ చరిత్ర రచనలో కొందరు జాతీయ నాయకులను పట్టించుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న తొలి డైరెక్ట్ ఇండిగో ఎయిర్ బస్సుకు ఎయిర్పోర్టు సిబ్బంది రన్వేపై నీటిని వెదజల్లుతూ స్వాగతం పలికారు. ప్రయాణ సమయం 1 గంట 50 నిమిషాలు అని ఎయిర్పోర్టు డైరెక్టర్ తెలిపారు. ఈ నెల 12న న్యూఢిల్లీకి కూడా రాజమండ్రి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం కానుందని ఎయిర్పోర్టు డైరెక్టర్ వెల్లడించారు. కాగా తొలి సర్వీసుగా 120 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ బస్ ముంబై వెళ్లింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఇండిగో సంస్థ ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విమానయాన సంస్థలో టికెట్ రేట్లు తగ్గించి సామాన్యులకు కూడా విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఎయిర్పోర్టు విస్తరణకు భూసేకరణ పూర్తి చేశారని, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో రాజమండ్రి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయటం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఇదొక శుభప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్సుని ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం. ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సత్తా మనకు ఉందనేటువంటి మాట ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరింతగా ఎక్కువగా మనం
విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్లేదానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా షిరిడీకి వెళ్లేటువంటి వాళ్ళు, తిరుపతి వెళ్లేటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక వారు కూడా ఉపయోగపడే విధంగా మనం విమానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మేము ప్రయాణికులుగా కూడా మాట్లాడవలసి వస్తే కొంత విమానయాన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ సామాన్య మానవుడు కూడా విమానంలో ప్రయాణించడానికి మక్కువ చూపుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి, సమయం, తొందరగా వెళ్తాం గమ్యానికి అనేటువంటి విషయంతో వారు అందులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ధరలను కొంచెం తగ్గించే విధంగా ప్రయత్నాలు జరగాలని దానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ విమానయాన సంస్థలైనటువంటి ఈ ఇండిగో లాంటి వారు కూడా దానికి సహకరించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడి నుంచి ముంబైకి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఎయిర్ బస్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతుంది. ఇది మనకి ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి. దీని ద్వారా రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ, కార్గో కానీ, అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూలలకి వెళ్లే విధంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా కూడా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు భాష సజీవంగా ఉండాలంటే తెలుగు ప్రజలంతా మాతృభాషలోనే మాట్లాడాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే మేధావులు అవుతారని అనుకోవటం సరికాదన్నారు. మాతృభాషను సంపూర్ణంగా అభ్యసించకుండా పరాయి భాషపై పట్టు సాధించడం సాధ్యం కాదన్నారు. మాతృభాషలో మాట్లాడితేనే మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు కొన్ని పరిశోధనలో తేలిందన్నారు. విజయనగరంలోని ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో జరిగిన గురజాడ విశిష్ట పురస్కార ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత, రచయిత, దర్శకుడు మేగడ రామలింగ స్వామికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తెలుగు భాష గురించి ప్రత్యేకించి ప్రజా వాడుక భాషలో కవిత్వం రాయటం అనేటటువంటిది ఆనాటి పండితులకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి విషయం మనకు తెలుసు. దాని మీద ఆయన చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. కాలానికి ఎదురు ఆ యొక్క యుద్ధం చేసి మరి ఆ రోజు రచించినటువంటి ఈ ఆయన రచనలు ఇవాళకి సజీవంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలా. ఎందుకంటే ఆ కన్యాశుల్కంలో ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వటం కోసం ప్రయత్నించారో మీకు తెలుసు. వెంకటేశానికి గిరీశం ఒక టీచర్ లాగా పెట్టి ఆయనకి ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్పి వాడిని ఏదో పెద్ద కలెక్టర్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నంలో ఏ రకంగా మోసపోయాడు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సమాజంలో కూడా అదే జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆంగ్ల భాషలో చదివితేనే చాలా మేధావులు, చాలా తెలివిగల వాళ్ళు అయిపోతారు, వాళ్ళు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతారు అనేటటువంటి ఒక భ్రమని కల్పించి మరి ప్రభుత్వాలు మరి తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తేసి ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు మాతృభాషలో పరిపూర్ణులు కాంది, మాతృభాషను కనుక పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తి పరాయి భాషలో ఎలా ప్రకాశిస్తాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక సింపుల్ సైంటిఫిక్ విషయాన్ని మీకు చెప్తాను. అనేక మంది శాస్త్రవేత్తలు మెదడు ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటువంటి దాని మీద పరిశోధన చేస్తే మెదడు మాతృభాషలోనే పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల వరి చేలు నేలకు వరిగింది. పలు చోట్ల పంట ముంపునకు గురయ్యింది. అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో పంట దెబ్బతిందని పోతున్నారు. ప్రభుత్వం ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండడం ద్వారానే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమన్నారు. రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలని, హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయితే తప్పనిసరిగా చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలనేది గుర్తు చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేసుకోవడం అంత ముఖ్యమైన భాగం. దట్స్ మై
పర్సనల్ ఫీలింగ్. అది గుర్తుపెట్టుకుంటే నాకు చాలా మంది తప్పులు చేయము. అట్ ద సేమ్ టైం తప్పు జరిగిపోయింది, మనం కూడా చాలా తప్పులు చేస్తున్నాం, మేబీ ఇలాంటి కాకపోతే ఇంకొకటి. బట్ చాలాసార్లు అది ఇంకా పక్కన పెట్టేసి లైఫ్లో పాస్ట్ ఇస్ పాస్ట్ అని ముందుకెళ్తాం. సో కొత్త అవకాశాలు వెతుక్కుంటాం, కొత్త ఆపర్చునిటీస్ చూస్తాం, కొత్త ప్లేసెస్కి వెళ్తాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం. బట్ మళ్ళీ నిలదొక్కడానికి సరిదిద్దుకోవడానికి ఒక టైం పట్టినా మళ్ళీ సరిదిద్దుకుంటాం. కానీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, నేను అంటే పిల్లలు నాకు చాలా మంది చదువుకునే తప్పు జరిగిపోయిందని బాధపడుతుంది ఇంకా లైఫ్ లాంగ్, ఎస్పెషల్లీ కిడ్స్ దాన్నే ఆలోచించుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. మేము 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ఈ డిసీజ్ గురించి తెలియనప్పుడు మేము భయపడాలి, బాధపడాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాన్ఫిడెంట్ గా ఇందాక నియమించు గారు చెప్పినట్టు ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా అయితే బతకగలడో విత్ సమ్ కేర్, కొంచెం జాగ్రత్త పడుతుంది, అలానే ప్రతి ఒక్కళ్ళు ఈ జబ్బు బారిన పడ్డ ప్రతి ఒక్కళ్ళు అలానే బతకగలిగే అవకాశం ఇవాళ ఉంది. అందుకు గవర్నమెంట్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ కంపెనీస్ కానీ దానికి తగినంత సపోర్ట్ చేయగలుగుతున్నాయి. అట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు కూడా అదే నాకు ఇది వచ్చింది, ఇంకా నా లైఫ్ ఇంత అయిపోయింది, ఇంకా నేను చదివితే ఏమొస్తుంది, చదవకపోతే ఏమొస్తుంది, నేను ఏదైనా గేమ్స్ ఆడితే ఏమో, ఇలా భయాలు పెట్టుకొని మనంతకు మనం ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకు చెప్పగలగాలి, పిల్లలకి ప్రతి ఒక్కరు ఆలోచించగలగాలని కోరుకుంటున్నాను. అండ్ లైఫ్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్, అండ్ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇట్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్. సో ఆ సెకండ్ ఛాన్స్ ఇదే అనుకుంటూ ఈ రోజు నుంచైనా అట్లీస్ట్ ఎవరైనా అలాంటి లో కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఇది ఇంకొక అవకాశంగా తీసుకొని మళ్ళీ లైఫ్ ట్రాక్ లో పెట్టుకుంటారని ఆశిస్తూ అంటే అవకాశం కల్పించిన అందరికీ అంటే వచ్చేసి స్పెషల్లీ ఓఎన్జీసీ సునీల్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రామారావు గారికి అండ్ ఆల్ డిఎంహెచ్ఓ మెడికల్ స్టాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, జేసీ గారికి, అండ్ విచ్చేసిన పేరెంట్స్ కి, పిల్లలకి, మీడియా వారికి ఐ రియల్లీ థ్యాంక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందరికీ చాలా సంతోషంగా ప్రతి ఇలానే కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనకి కాకినాడ నగరంలో ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మీకు అందరికీ తెలుసు హెచ్ఐవి ఇన్ఫెక్షను దట్ లీడ్స్ టు ది ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన మనకి అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు, అది మేనేజబుల్, దానికి ట్రీట్మెంట్ ఉంది చక్కగా. మనకి CD4 సెల్ కౌంట్ చూసుకుంటా మనకి ఏరియా హాస్పిటల్లో అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో CD4 సెల్ కౌంట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ART ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే మనము ఎవరైనా పాజిటివ్ పేషెంట్ ఎవరైనా కూడా నార్మల్ జీవితాన్ని గడపవచ్చు. ఒకటి. 2, హెచ్ఐవి పేషెంట్ ఎవరైనా హెచ్ఐవితో సఫర్ అవుతున్న, ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళతోటి కలిసి తిరిగినా, కలిసి చదువుకున్నా, కలిసి తిన్నా మనకి హెచ్ఐవి అనేది రాదు. ఈ స్టిగ్మాని వీడాలి, ప్రజలందరూ కూడా ఈ స్టిగ్మాని వీడాలి. ఎవరైనా పాజిటివ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనమైతే ఏమైతే హక్కుల్ని మనం అనుభవిస్తూ ఉన్నామో వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. అలానే మనకి హెచ్ఐవి రాకుండా అలానే మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. సెలెక్ట్ ద రైట్ పాత్, మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ హక్కు. ఈ నినాదంతో ఈ సంవత్సరం మరి వరల్డ్ ఎయిడ్స్ డే మనకి December 1న మన నగరంలో జరుపుకుంటూ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, జిల్లా లేప్రసీ ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి నిర్మూలనకు కృషి చేస్తున్న పలువురు జిల్లా అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ షాద్మోహన్ సగిలి సాలువా కప్పి మెమెంటుతో ఘనంగా సత్కరించారు. పోలి పాడ్యమి పర్వదినాన్ని విశాఖ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పోలీస్ వర్గానికి వెళ్లిన ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ వేకువజామునే మహిళలు అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంలో విడిచిపెట్టారు. కార్తీక బహుళ అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు హైందవ మహిళలంతా పోలిని స్వర్గానికి పంపడాన్ని ఆచరిస్తారు. విశాఖ అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్ లో తెలికిచెర్ల కృష్ణారావు, నాగలక్ష్మి దంపతులు స్థానిక మహిళల చేత పోలి పాడ్యమి పూజా విధానాన్ని చేయించారు. ఊళ్ళోకి వెళ్ళి ఈ
యొక్క ఈనాటి కార్యక్రమాన్ని ఈ పోలుపాడ్యమి ఈ రోజున చేయవలసిన కార్యక్రమాలన్నీ అవకాశం లేదు కనుక ఇక్కడ ఇటుకలో పెట్టి బ్యానర్ అది అడుగును పెట్టి కొంచెం కొలంలాగా తయారు చేసి ఇక్కడ అందరూ కూడా ఈ దీపారాధన చేశారనమాట. ఇది అందుకు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో కుటుంబాలతో వచ్చి ఇక్కడ ఇది మన దీపాలు విడిచిపెట్టారన్నమాట. అది నదిలో విడిచిపెట్టేట్టుగా వాళ్ళు భావించే చక్కగా. సో అందరూ కలిసి లైన్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉంటారు. ఇటువంటి పర్వదినాల్లో ముఖ్యంగా అందరూ కూడా ఒకే దగ్గరికి చేరి ఈ యొక్క పూజాధికాలు చేస్తుంటారు. అది విశిష్టత ఈ యొక్క అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్ తాలూకుది. అది ఎవరినైనా సరే స్వర్గం అంటే మోక్షం వస్తుంది. కులమత భేదాలకు అతీతంగా జరుగుతుంది. ఏదైనా సరే భక్తి విశ్వాసములతో భగవదారాధన చేస్తే మరి జాతి కుల మతంతో భేదం లేకుండా ఆ పరమాత్మ మనకి తప్పక అనుగ్రహిస్తాడు అనడానికే ఈ యొక్క నిదర్శనం. అందుకే పురాణ గ్రంథాల్లోని ఆ పాత్రల ద్వారా మనందరికీ చెబుతుంటారు, ఫలానా విధంగా మనం చేస్తే ఆచరిస్తే మనకి మోక్షముక్తి వస్తుందని. దీనికి ఎవరూ అతీతం కాదనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా భగవరాధన భగవద్చింతన అలవాటు చేసుకొని ఆ యొక్క పురాణ గ్రంథాల్లో చెప్పినట్లుగా మనం కూడా చేస్తే మనకి తప్పక మోక్షం సిద్ధిస్తుంది. అయితే ఏంటంటే ఇది కలియుగం కనుక మనకి డైరెక్ట్గా భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా దైవం మానుష రూపేణ అంటారు. అంటే మనకి ఎవరో ఒక వ్యక్తి రూపంలో మనం చేయవలసిన కార్యాన్ని సిద్ధింపజేసేటట్టు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తప్ప అయ్యో నీకు ఎన్ని పూజలు చేసినా ఏంది భగవంతుడు కనపడలేదే అని అంటాడు. ఇది కలికాలం అంత సులభం కాదు. అది అంచేత ప్రతి ఒక్కరూ దైవచింతనని అలవాటు చేసుకొని ఆ యొక్క మార్గాన్ని పెడితే ఎప్పటికప్పుడు మనకి భగవంతుడు అనుగ్రహించక తప్పడు. ఓం నమో వెంకటేశాయ. మేము ఇక్కడ ఇది మా శ్రీనివాస్ నగర్. ఇక్కడ మేము ఏంటంటే ఇంచుమించుగా 12-15 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడ మేము ఇలాగ వీధిలో వాళ్ళందరం, ముందు వీధి వాళ్ళు వెనక వీధి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ తులసి మొక్క, ఉసిరి మొక్క, జమ్మి మొక్క, రావి, మర్రి, కదంబం, బిలవదళం అన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ, అన్ని చెట్లును. వచ్చి అందరూ కూడా ఇక్కడ దీపాలు పెట్టుకుంటారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే మా ఇంటి ముందు హడావుడి మొదలైపోతుంది. 4 గంటల నుంచి దీపాలు పెట్టుకుంటారు. ప్రతిరోజు కూడా సాయంకాలం 6 గంటలకి దీపాలు పెట్టుకుంటారు. అందరూ వచ్చి ధూపదీప నైవేద్యాలు చేస్తారు. 2 సంధ్యల్లో పెట్టుకుంటారు. ఈరోజు పోలిపాడ్యమి రోజు ఇక్కడ కొలను ఒకటి ఏర్పాటు చేస్తాను నేను. ఇక్కడ వచ్చి అందరూ కూడా దీపాలు వదులుకుంటారు. అందరి చేత పూజ చేయిస్తాను. లక్ష్మీనారాయణకి, కార్తీక దామోదరునికి పూజ చేయించి ఇక్కడ దీపాలవి ఇందులో వదులుకుంటారు. అందరూ అరటి డప్పుల్లో తెచ్చి అందరూ చాలా భక్తితో ఇక్కడ అందరూ చేసుకుంటారు. అందరూ కొంచెం నాకు సహకరిస్తారు. నేను చేయలేనని చెప్పి ఇక్కడ అంతా పసుపులు బొట్లు పెట్టడం అందరూ కూడా సహకరిస్తారు. అందరం కలిసి చేసుకుంటాం. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. చాలా ఆనందంగా చాలా బాగా జరుపుకుంటారు. పోలిపాడ్యమి అదే కార్తీక మాసం అంతా నెల్లాళ్ళు దీపాలు వెలిగించుకుంటారు కదా. పోలిపాడ్యమి రోజు పోలమ్మలాగా అందరూ కూడా బొందితో స్వర్గానికి వెళ్ళాలని చెప్పి, ముక్తి రావాలని, మోక్షంకి చేసుకుంటారు అందరూ కూడా. పోలిపాడ్యమి అది చేసుకుంటారు. ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటారు అందరూ. ఇక్కడ అందరూ చేసుకొని ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు అన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పూజలు చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని అందరూ ఒకరికొకరు ఇక్కడ పిండి వంటలు అందరూ పంచుకుంటారు అనమాట. అందరం కలిసికట్టుగా చేసుకుంటామండి మేమందరం కూడా. టిఫిట్ రోడ్లో ఉన్న శ్రీనివాస్ నగరు. ఇక్కడ వినాయకుడు తర్వాత శివుడు టెంపుల్ కూడా ఉంది. సో ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరం మా గుడి రెనోవేషన్ చేస్తున్నారు. సో అది ఇంకా నెక్స్ట్ మంత్ రీఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మేమందరం అంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ కలిసి కార్తీక మాసం రాగానే ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా జయ గారు, మా కృష్ణారావు గారు ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి అందరికీ సదావకాశాన్ని ఇస్తారు. అలాగే పోలిపాడ్యమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పండగ ఇలాగ మేము జరుపుకుంటాము. సో పోలిపాడ్యమి అంటే ఇది నెలంతా అందరూ ఆల్రెడీ జయ గారు చెప్పారు. ఈ 4 కోడళ్ళు ఉంటారు. 4 కోడళ్ళు 3 కోడళ్ళని అత్తగారు తీసుకెళ్తారు, వాళ్ళ చేత చేయిస్తారు పూజలు. ఈ 4వ కోడలు చాలా భక్తురాలు. ఆవిడ బాగా చేసిస్తే ఈ అత్తగారికి ఎక్కడ పేరు రాదో అని చెప్పేసి ఆ 4వ కోడల్ని ఇంట్లో ఉంచేస్తారు. సో ఆవిడ మహాభక్తితో ఈ నెలంతా ఆవిడ చేయదు, అంటే ఆవిడ ఇంట్లో పనన్నీ చేస్తూ ఉంటుంది పోలమ్మ.
సో ఆఖరిని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, అట్లీస్ట్ నేను ఏదో చేస్తాను అని చెప్పేసి కవ్వంలో ఉన్న చిన్న వెన్న తీసుకుని, అక్కడ పత్తి ఉంటే చిన్న పత్తి తీసుకుని ఒక దీపం గబగబా పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటూ పోతుంది పోలమ్మ. సో ఇది చూసి ఈవిడ భక్తిని చూసి భగవంతుడు చాలా ప్రసన్నుడై ఆవిడ గురించి పుష్పక విమానాన్ని పంపిస్తాడు. ఇంద్రుడికి చెప్తాడు, పుష్పక విమానం తీసుకెళ్ళు, ఆ పోలమ్మని తీసుకురా అని. సో పోలమ్మని ఇంద్రుడు పుష్పక విమానం వస్తుంది, పోలమ్మని బొందుతో సహా పోలమ్మని తీసుకెళ్తుంది. అప్పుడు వెళ్తూ అత్తగారు బావలు మామగారు వీళ్ళందరూ అక్కడ చేసుకుంటూ ఉంటారు. ఈ పొలం వెళ్ళిపోతుంటే అయ్యో మన పొలమే పుష్పక విమానంలో వెళ్ళిపోతుందని చెప్పేసి పోలమ్మని చూసిన తర్వాత వీళ్ళు కూడా అత్తగారు కూడా ఆ పుష్పక విమానాన్ని పట్టుకుంటారు. వాళ్ళ వెనకతల కోడళ్ళు అందరూ కూడా పుష్పక విమానాన్ని పట్టుకుంటారు. అయితే వీళ్ళు అంటారనమాట, ఇమ్మ మీరు పుణ్యం చేసుకోలేదు, పుణ్యం చేసినా మీరు దేవుడి దగ్గరికి వచ్చి వేరే మాటలన్నీ ఆడుకుంటున్నారు కానీ భగవంత నామం అస్సలు చేయట్లేదు. అంటే వస్తారు, అందరూ పూజ చేస్తారు, కానీ పుష్పాలు వేసినప్పుడు అక్షింతలు వేసుకున్నప్పుడు ఇంట్లో ఏదో మాట్లాడుకుంటారు, కబుర్లు మాట్లాడుకుంటారు, కానీ భగవద్ధ్యానం అయితే ఉండదు. సో మీకు పనికి రాదమ్మా, మీరు బొందుతో రాలేరు వైకుంఠానికి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు ఆ అత్తగారు అడుగుతారు, చూడమ్మా మేము కూడా భక్తులమే కదా, ఎంతో కొంత మేము కూడా పూజ చేసాం కదా, అట్లీస్ట్ పోలమ్మ వాళ్ళకి చెప్పమ్మా మా గురించి అని చెప్తారు. అప్పుడు పోలమ్మ చెప్తుందనమాట, పోన్లండి వాళ్ళు కూడా చేశారు నాతో పాటు, పోనీ వాళ్ళని కూడా తీసుకురండి అని. అప్పుడు దేవదూతలు అంటారు, ఆవిడికి తీసుకురావడం అమ్మదమ్మా, ఒక పని చేయండి, మీకున్న ఏదైతే మీరు పుణ్యం చేసుకున్నారో ఆ పుణ్యాన్ని వాళ్ళకి దారపోయండి, అలా చేస్తే వాళ్ళని తీసుకెళ్తాం, కానీ మీరు స్వర్గానికి రావడం కుదరదు అని చెప్తుంది పోలమ్మ. అదే వాళ్ళు చెప్తారనమాట దేవదూతలు. చెప్తే సరే నాకేం పోయింది, మాకున్న కుటుంబం అంతా స్వర్గానికి వెళ్తున్నారు, నేను ఒక్కరితోనే ఇక్కడ ఉండిపోతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, నా పుణ్యం వాళ్ళకి దారి పోసేస్తాను, వాళ్ళందరినీ స్వర్గానికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఆ దేవదూతలకి పోలమ్మ చెప్తుంది. సో అలా చెప్పగానే అప్పుడు సరే అమ్మ రండి అని చెప్పేసి ఆవిడతో పాటు పోలమ్మను కూడా తీసుకెళ్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ అడుగుతుంది పోలమ్మ, అదేంటి నాది దానం చేసేసాను కదా వాళ్ళకి, నేను చేసుకున్న పుణ్యం అంతా నేను ఎందుకు వస్తాను స్వామి అంటే, అమ్మ నీకున్న మనసు అటువంటిది, నీకు పరీక్ష పెట్టడానికి అలా చెప్పాము, నీ పుణ్యాన్ని వాళ్ళకి దారిపోసేస్తావు, వాళ్ళని పంపిస్తున్నావు అంటే నువ్వు మహా పుణ్యాత్మురాలివి, నిన్ను తీసుకెళ్ళిపోతే ఎలాగమ్మా అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్తుంది. అదే ఇందులో పోలమ్మకి మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం చేసినా చేయకపోయినా వేరే ఒకరికి ఏదో వాళ్ళ చేత చేయించడమే అదే మహాపుణ్యం అంటారు. అదే మా జయగారు కృష్ణారావు గారు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకి పాపం ఒంట్లో బాపైన జయగారికి ఇదంతా అరేంజ్ చేసి అందరి చేత చేయించి అవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు సదా ఎల్లవేళలా ఇలాగే ఇంకా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాను న్యాయ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ దుయ్యబట్టారు. విశాఖలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మారిపోయి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటూ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడుతుంది తానేనని చెప్పుకొచ్చారు. గతంలో సీఎంగా ఉన్న జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఆయన ఒప్పుకోలేదు. ఇంకా కమలా హారిస్ పాలసీ ఇంకా వరస్ట్ అని. ఈ 2 పార్టీ సిస్టమ్ ఇక్కడ ఎలాగా, వైసీపీ టీడీపీ, వైసీపీ కూటమి టీడీపీ కూటమి, ఇండియాలో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి. ఈ కూటములు కూలిపోయినంత వరకు రాష్ట్రం దేశం ఎక్కడ బాగుపడదు. పంజాబ్లో కేజ్రీవాల్ని ఎన్నుకున్నారు, బీజేపీని కాదని, కాంగ్రెస్ని కాదని, అకాలీదళ్ని కాదని. అలాంటి మార్పు మన తెలుగు రాష్ట్రాల్లో వస్తేనే, మన దేశంలో వస్తేనే, అందుకనే నేను 23 కేసులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రైతుల కొరకు వేసి గెలిచాను. న్యాయం చేశాను నేషనల్గా. తెలంగాణలో కామారెడ్డి రైతులకు కూడా, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను, ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేస్తున్నాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఫైట్ చేస్తున్నాను, అవినీతి ఎమ్మెల్యేల మీద ఫైట్ చేస్తున్నాను, పవర్టీ ఇరాడికేషన్ కొరకు కోర్టులో ఫైల్ చేస్తున్నాను, రేప్ విక్టిమ్స్ మీద ఆర్డర్ తీసుకొచ్చాను. 95% రేప్స్ జరగకుండా ఉండడానికి తెలంగాణ హైకోర్టు 7 సలహాలు అది యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ ట్రంప్తో ఫైట్ చేయాలంటే పొలిటికల్ లీడర్సే కదా పవర్, వాళ్ళకి పవర్ లేదు. స్టేటేలేమో మోదీకి తొత్తులు అయిపోయాయి, మోదీ ఏమో ట్రంప్కి తొత్తు అయిపోయాయి. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ అన్నయ్య కొరకు
ఎవరు నాగబాబుకి రాజ్యసభ సీటు కొరకు ఢిల్లీలో ఆయన వాడుకొని ఈ హిందూ క్రిస్టియన్ మధ్య, హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నాడు. ఎందుకు? నాగబాబు మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సేని భగవంతుడిగా చూస్తాడట. ఇప్పుడు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ని, నాగబాబుని, చిరంజీవిని వాడుకొని మన తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేస్తున్నారు. లేకపోతే ఓపెన్గా నాగబాబు గాడ్సే దేవుడు లాంటోడు, ఎవరు? ఒక నరహంతకుడు, ఒక మహాత్మా గాంధీని హత్య చేసినోడు, ఆడు దేవుడా దెయ్యమా? అలాంటి వాళ్ళు పొగిడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మోదీ గవర్నమెంటు రాజ్యసభ ఇస్తుందట పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి. ఇంతకంటే దరిద్రం ఉందా దేశంలో? రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? రాలేదా? మొత్తం అందరూ అడుక్కు తినేటప్పుడు వస్తుందా చెప్పులు పట్టుకొని? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం సాంస్కృతిక వైభవంతో సాగింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందని, ఈ సంగీత విందును ఆస్వాదించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కృష్ణవేణి స్వర నీరాజనం అనే కార్యక్రమం విజయవాడలో 6, 7, 8 తారీఖులో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకే టైంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సన్నాహక కచేరీలు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు శ్రీమతి మండ సుధారాణి వారి బృందం ఈరోజు ఇక్కడ కచేరీ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాల్లో పెంపొందించడానికి కోసం, వాళ్ళలో భక్తి భావం, అలాగే ఈ సాంప్రదాయాలను పెంపొందించడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం మరియు సాంస్కృతిక మినిస్ట్రీస్ ద్వారా దీన్ని చేస్తున్నారు. సో ఈరోజు అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నర్సన్నపేట శాసనసభ్యులు శ్రీ బొగ్గు రమణమూర్తి గారు, అలాగే ఆర్డీఓ మేడం గారు, అలాగే ఇతర టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ నుండి వచ్చిన కమిటీ సభ్యులు అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అల్లూరు జిల్లా అరకులోయ పట్టణంలోని పాత పోస్టాఫీస్ సమీపంలో అటవీశాఖకు చెందిన క్వార్టర్లో విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ క్వార్టర్లో కొర్ర చిలకమ్మ కుటుంబం సుమారు గత 8 ఏళ్లకు పైగా డుంబురుగుడ మండలం సోవా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబం స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు భోజనాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. ఒక గదిలో ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోగా మరో గదిలో నానమ్మ, చిలకమ్మ, మనవడు,
నాని నిద్రపోయారు. ఉదయం కుటుంబ సభ్యులు నానమ్మ మనవణ్ణి లేపేందుకు ప్రయత్నించగా వారు విగత జీవులై పడి ఉన్నారు. రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రపోయిన నానమ్మ మనవడు ఉదయాన్నే విగత జీవులై కనిపించడం కుటుంబ సభ్యులను విషాదవదనానికి గురిచేసింది. నానమ్మ మనవడు మృతి చెందడానికి రాత్రి చలి నుండి ఉపశమనం కోసం కుంపటి పెట్టుకోగా ఆ కుంపటి పొగ వలన ఊపిరాడక మృతి చెందారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే కేవలం కుంపటి పొగ వలనే చనిపోతారా అనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా నానమ్మ మనవడు మృతి ఘటనపై అరకులోయ పోలీసులకు కుటుంబ సభ్యులు స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విచారాన్ని వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నానమ్మ మనవడు మృతికి కారణాలను తెలుసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.